ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీకాకుళంలో ఇటీవల టీడీపీ నేతల దాడిలో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సత్తారు గోపి కుటుంబాన్ని పరామర్శించారు ఆ పార్టీ నేతలు. అనంతరం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీలో షాడో సీఎం లోకేష్ రెడ్ బుక్ పాలన నడుస్తోందని మండిపడ్డారు. సత్తారు గోపిది ముమ్మాటికి రాజకీయ హత్యనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులే కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరి మేమంతా ఇది రాష్ట్రం అంతా కూడా చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరమైన సంఘటనలు రాష్ట్రం అంతా జరుగుతున్నాయి. నిన్న మొన్న అక్కడ జడ్పీ చైర్మన్ మీద అటాక్ చేసినటువంటి సంఘటన కానీ, గతంలో ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక సంఘటన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపైన, కార్యకర్తలపైన, నాయకులపైన కంటిన్యూస్గా జరుగుతున్నాయి. రాజకీయాల్లో అవాంఛితమైనటువంటి చర్యలు ఇవి. ఎవరు కూడా ఇటువంటి చర్యలు కోరుకోరు. మరి ఇలా రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఇది మన చేతుల్లో ఉండదు. ఒకసారి కక్షా కార్పణ్యాలు అన్నవి, ఒకసారి ఒకరిని చంపితే మళ్ళీ 2 వాళ్ళని ఎలా చంపాలన్నదే సహజంగా ఎవరైనా ఆలోచిస్తారు కనుక ఇవి పోలీసే బాగా కఠినంగా శిక్ష తీసుకొని తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల 3 నెలల కాలంలోనే ఎవరైతే మొన్న చనిపోయినటువంటి వ్యక్తి గోపి ఉన్నారో, సత్తారు గోపి ఉన్నారో, గోపికి సంబంధించినటువంటి అనుచరుడు, గోపికి సంబంధించినటువంటి దగ్గర వ్యక్తి కూడా హత్య గావించడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అరౌండ్ 10 to 12 months బిఫోర్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పోలీసు వ్యవస్థ ఏంటి, వాళ్ళ పోలీసు మాన్యువల్ ప్రకారం, వాళ్ళ పోలీసు నియమావళి ప్రకారం వాళ్ళందరూ కూడా పనిచేయాలి. మరి ఈరోజు రాష్ట్రంలో పోలీస్ రూల్ బుక్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, పోలీసుల వర్క్ మాన్యువల్ ప్రకారం పనిచేసే పరిస్థితి ఉందా? రాజ్యాంగం ప్లేస్లో, కాన్స్టిట్యూషన్ ప్లేస్లో రెడ్ బుక్ అనేటటువంటి ఒకదాన్ని తీసుకొని వచ్చారు. అందులో వాళ్ళు ఇప్పుడున్నటువంటి షాడో ముఖ్యమంత్రి లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, మేము పేర్లు రాసినాం, వాళ్ళని టార్గెట్ చేస్తాం, వాళ్ళ మీద రెడ్ బుక్ చర్యలు తీసుకుంటామని. దానిలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా